హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే ఎస్ ఆర్ నో రీడింగ్ అనమాట. సో నా స్టూడెంట్స్ ఈ బోర్డ్ అనేది నాకు ప్రజెంట్ చేశారు నా బర్త్డే గిఫ్ట్గా, ఎస్ ఆర్ నో పెండ్యులంకి రీడింగ్ కోసం అని చెప్పేసి. సో ఈరోజు నేను చేయబోయే రీడింగ్ వచ్చి పెండ్యులం రీడింగ్ అనమాట. సో ఇదేంటంటే మీకు 2 కార్డ్స్ ఇక్కడ పెట్టాను. సో మొదటి కార్డ్ వచ్చేసి సక్సెస్. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి సక్సెస్. సో దీనికి మీరు ఏదైనా ఒకే ఒక క్వశ్చన్ అడగాలండి, ఎక్కువ క్వశ్చన్స్ అడగకూడదు. సెకండ్ కార్డ్ వచ్చేసి బిగ్ హ్యాపీ చేంజెస్. సో మీకు ఏ కార్డ్ కావాలో అది చూస్ చేసుకోండి. లేదంటే మీకు 2 క్వశ్చన్స్ ఉన్నాయంటే కనుక ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దానికి మీరు మీ మనసులో ఉండే యొక్క కోరిక ఏదైతే ఉందో దానికి ఆన్సర్ ఏంటి, ఎస్ ఆర్ నో అనేది మనం చూద్దాము. ఈ పెండ్యులం రీడింగ్ ఏంటంటే చాలా చాలా టైం టేకింగ్ అనమాట. సో నేనేం చేస్తానంటే ఇన్ బిట్వీన్ అది పెండ్యులం సెలెక్ట్ అంటే మనకి డిసైడ్ చేసి మనకి ఆన్సర్ చెప్పే లోపు నేను దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సో దట్ మీకు టైం వేస్ట్ ఉండదు. ఓకే, సో మీరు టైం తీసుకోండి, పాజ్ చేయండి, మీకు నచ్చిన కార్డ్ అనేది ఎంచుకోండి. కార్డ్ నెంబర్ 1, కార్డ్ నెంబర్ 2 ఏ కార్డ్ ఎంచుకుంటారో దాన్ని బట్టి మీ రీడింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్నారా? సో మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ పైల్ నెంబర్ 1 అనమాట. సో ఎవరైతే ఈ సక్సెస్ అనే కార్డు చూస్ చేసుకున్నారో సో మీకు ఈ రీడింగ్ అనమాట. సో మీ మనసులో ఉండే ప్రశ్నకి ఆన్సర్ ఎస్ ఆర్ నో అనేది ఇప్పుడు చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. సో నా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఆన్సర్ ఎస్ ఆర్ నో, మాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, సో ఇది క్లియర్ ఎస్ అండి. సో మీ ఆన్సర్ వచ్చేసి ఎస్ అనమాట. సో మీరు మనసులో ఏదైతే కోరుకున్నారో దాని యొక్క ఆన్సర్ అనేది ఎస్ అనమాట. సో క్లెయిమ్ దిస్ రీడింగ్ అండి. సెకండ్ కార్డ్ చూద్దాము. ఎవరైతే ఈ బిగ్ హ్యాపీ చేంజెస్ కార్డ్ ఎంచుకున్నారో సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ప్రశ్నకి సమాధానం ఏంటి, ఆన్సర్ ఎస్ ఆర్ నో. సో ఇది నో అండ్ ప్రాబబ్లీకి మధ్యలో ఉందండి. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు అడిగిన క్వశ్చన్కి ఏమో ఆన్సరు ఇప్పుడు రైట్ టైం కాదు అనేసి మనకు వస్తుంది. సో నో అనేది అయితే ఆన్సర్ వచ్చిందండి. సెకండ్ పైల్ ఎవరైతే ఎంచుకున్నారో, సెకండ్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో సో దానికి ఆన్సర్ వచ్చేసి నో ఆర్ నాట్ రైట్ నౌ అనేది మీ ఆన్సర్ అనమాట. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూస్తే కనుక మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఇదండి ఇవాల్టి షార్ట్ రీడింగ్. ఫస్ట్ టైం నేను ఈ బోర్డ్ అనేది యూజ్ చేస్తున్నాను, పెండ్యులం రీడింగ్ చేశాను. మీకు ఎలాగ అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.